అంగన్వాడీలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంగన్వాడీల్లో పిల్లలకు పౌష్టికాహారం అందించేందుకు కొత్త ఫుడ్ మెనూను ప్రవేశపెట్టింది. ఇక నుంచి పిల్లల వయసు ఆధారంగా ఫుడ్ అందించనున్నారు. 3 వర్గాలుగా పిల్లలను విభజన చేశారు. 7 నుంచి 12 నెలల పిల్లలను జూనియర్లుగా పరిగణించకుండా ఏడాది వయసు నుంచి 3 ఏళ్లలోపు ఉన్న పిల్లలను సీనియర్లుగా భావిస్తారు. 3 ఏళ్ల నుంచి 6 ఏళ్లలోపు ఉన్న పిల్లలు సూపర్ సీనియర్గా పరిగణిస్తారు. ఈ కేటగిరీల వారీగా వయసును బట్టి ప్రత్యేక ఫుడ్ మెనూను రూపొందించారు. ఈ కొత్త మెనూ అంగన్వాడీలో అమలు చేయాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం 7 నెలల నుంచి 3 ఏళ్లలోపు పిల్లలకు ఒకే రకమైన బాలామృతం అందిస్తున్నారు. ఇందులో భాగంగా నెలకు 2.5 కేజీల చొప్పున బాలామృతం అందిస్తున్నారు. ఇకపై వయసు ఆధారంగా అందిస్తారు. 7 నుంచి 12 నెలలలోపు చిన్నారులకు గోధుమలు, వేరుశనగ నూనె, కందిపప్పు కలిపి బాలామృతం తయారు చేస్తారు. దీన్ని 1.5 కిలోల చొప్పున 7 నెలల నుంచి 12 నెలల వయసు వద్ద ఉన్న చిన్నారులకు అందిస్తారు. ఇక ఏడాది నుంచి 3 ఏళ్లలోపు పిల్లలకు 2.5 కిలోల చొప్పున అందించనున్నారు. వీరికి ఒకరోజు పులిహోర, వెజిటబుల్ రైస్ ప్రస్తుతమిస్తుండగా ఎగ్ ఫ్రైడ్ రైస్ కూడా అందించాలని కొత్త మెనూలు చేర్చారు. వారానికి 2 రోజులు ఎగ్ ఫ్రైడ్ రైస్ అందించనున్నారు. దీంతో పాటు సాయంత్రం సమయంలో ప్రోటీన్ కోసం ఉడికించిన శనగలు పంపిణీ చేస్తారు. అన్ని వంటల్లో తప్పనిసరిగా మునగాకు వాడాలని ప్రభుత్వం తెలిపింది. సిడిపిఓ సూపర్వైజర్లు ఖచ్చితంగా మెనూను తనిఖీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రతి స్కూల్లోనూ ఈ ఫుడ్ మెనూ అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ కొత్త ఫుడ్ మెనూతో అంగన్వాడీలకు వచ్చే చిన్నారులకు మెరుగైన పోషకాహారం అదనంగా అందుతుంది. మంచి ఆహారం అందించడం వల్ల పిల్లల ఎదుగుదలకు ఉపయోగపడుతుందని భావిస్తోంది. అంగన్వాడీల్లో మంచి విద్యాభ్యాసం అందించడమే కాకుండా ఆహారం కూడా అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా ప్రభుత్వం అంగన్వాడీలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఎప్పటికప్పుడు అనేక మార్పులకు శ్రీకారం చుడుతోంది.